సాయి గారు, మమతా బెనర్జీ చిట్ట చివరి ప్రయత్నం కూడా చేసింది. ఏది? కౌంటింగ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల్ని కౌంటింగ్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఆవిడేమనుకుంది, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ తిడుతుందేమో అనుకుంది. ఉన్నోళ్ళని, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ఎంగేజ్ చేయండి అని చెబుతున్నాయి. కానీ దానికి భిన్నంగా సుప్రీంకోర్టు ఈసీ చేసిన దాంట్లో తప్పే ఉందని ప్రశ్నించింది. ఇంకా ఏమైనా ఆప్షన్స్ మిగిలి ఉన్నాయా మమతా బెనర్జీకి? చాలా స్ట్రాంగ్ రూమ్లు ఎదుట బైఠాయించడం, ఇక రోడ్ ఎక్కి గోల్ చేయడం అయినా ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఏముందండి, ఇప్పుడు మనం విజయాన్ని ఒప్పుకోకుంటే, ఎవరైనా సరే మనం ఓటమిని మనం ఒప్పుకోని పరిస్థితి వచ్చిందనుకోండి, మన ఓటమిని మనం ఒప్పుకోలేదు అంటే చాలా విషయాలు మనం ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటాం ఎనీ టైం కదా. ఇప్పుడు మమతా బెనర్జీ ఏంటంటే పరిస్థితి, ఆమె ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళుతోంది రోజు రోజుకి. ఇది ఆమెకి ఏంటంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ ఈరోజు. ఇప్పటిదాకా కూడా, అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ని నిజంగా నిశ్చితంగా పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి డైనమిక్స్, పొలిటికల్ డైనమిక్స్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ డివిడెంట్, అక్కడ వచ్చేటువంటి లాభ నష్టాలు బేరీజు వేసుకొని చూస్తే కనుక ఓవరాల్గా పాలిటిక్స్లో వెస్ట్ బెంగాల్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కేస్ స్టడీ. మొత్తం మన భారత రాజకీయాల్లోనే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అనేవి కేస్ స్టడీ కాబోతున్నాయి, డౌటే అక్కడ. అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అంతే అంతే. మీరు మమతా బెనర్జీ ఎట్లాంటి ఆమె రైజ్ మనకు అర్థం కావాలి అసలు. యాక్చువల్లీ నేను ఫోటో నాకు దొరకలేదు, యాక్చువల్లీ వెతుకుతున్నాను. ఆమె పేపర్ కటింగ్స్ అవన్నీ ఉన్నాయి, నాకు బాగా గుర్తు ఆమె గురించి చదివింది. అంటే నాకు చిన్న కంటే కూడా ఈ మధ్యకాలంలో 2-3 సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడారు దీని గురించి. ఏంటంటే అసలు మమతా బెనర్జీ రైజ్ ఎట్లా అయింది అంటే, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు కదా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం చేయడంలో ఆయన నిజంగా చెప్పాలంటే అదొక ఈ దేశ రాజకీయాలని మలుపు తిప్పినటువంటి ఉద్యమం కదా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం. అప్పుడు మమతా బెనర్జీ గారు యూత్ కాంగ్రెస్లో ఉండే బెంగాల్లో ఏదో ర్యాలీకి వస్తే జయప్రకాష్ నారాయణ్ జీప్ బానెట్ పైకి ఎక్కిన కార్యకర్త మమతా బెనర్జీ. ఓకే. సో అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఆమె ఆ రోజు నుంచే ఎంత ఫైటింగ్ స్పిరిట్తో ఉందో. రెబల్ స్టార్. ఓకే. అప్పుడు కాంగ్రెస్లో ఉండేది ఆమె, యూత్ కాంగ్రెస్లో ఉండేది. జయప్రకాష్ నారాయణ గారికి వ్యతిరేకంగా జీప్ బ్యానెట్ మీదకి ఎక్కి నిరసన తెలిపిందండి. ఒక ఉమెన్ జేపీకి వ్యతిరేకంగా. అంటే ఆ రోజుల్లో నిరసనలు అంత ఈజీగా ఉండేది కాదు, ఫిజికల్గా దగ్గరికి రావడము ఇట్లాంటి చేసేవాళ్ళు కాదు. ఎంత లేకున్నా కొంచెం ప్రజాస్వామ్యయుత పోరాటాలు ఉండేవి ఆ రోజుల్లో. అలా వెళ్తుంటే వీళ్ళు ఇక్కడ నుంచి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, నిల్చొని ప్రొటెస్ట్ చేయడాలు ఇట్లాంటివి ఉండేది. కానీ బట్ ఆమె అగ్రెసివ్గా లోపలికి వెళ్ళినటువంటి ఉదంతాల గురించి సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఉంటారు, రిపోర్ట్ చేసిన వాళ్ళు. సో అట్లాంటి రైజ్ ఆమెది. అక్కడ నుంచి ఆ తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఈవెన్ ఇందిరాగాంధీని ఎక్కువగా ఆరాధించేటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉంది. ఆ తర్వాత ఆమె 98లో టీఎంసీ స్టార్ట్ చేశారు. 98లో టీఎంసీ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదట వాజ్పేయి గారితో, అంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారు, ఎన్డీఏలో భాగస్వామి. అప్పుడు ఎవరో బీబీసీ ఇంటర్వ్యూ, ఇప్పుడు కూడా క్లిప్పింగ్ అది వైరల్ అవుతోంది. మమతా బెనర్జీ ఎవరో బీబీసీ ఇంటర్వ్యూలో ఆమె అడిగితే మీరు అసలు బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, మా మేనిఫెస్టో చూడండి, వాళ్ళది చూడండి, మేమిద్దరం కూడా న్యాచురల్ అలైస్ అంది. బీజేపీ అండ్ టీఎంసీ న్యాచురల్ అలైస్ అన్న వ్యక్తి మమతా బెనర్జీ. అండ్ అప్పుడు ఆమె మంత్రిగా కూడా పనిచేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయింది, యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ వచ్చాక యూపీఏలో చేరారు. అంటే నాకు తెలిసి ప్రీపోల్ అలయన్స్ కావచ్చు, నాకు గుర్తులేదు అది. బట్ యూపీఏ గవర్నమెంట్లో మాత్రం మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఇక మీరు తెలుసు 2011లో కమ్యూనిస్టులని గద్దెదించి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అదే టైం అప్పుడు ఆ యూపీఏ గవర్నమెంట్ పీరియడ్లోనే నానో ఫ్యాక్టరీ ఉదంతం ఇవన్నీ రావడము. అప్పుడు ఆమె ఫుల్ ఫైటింగ్ స్పిరిట్తో ఉండింది. ఎంత ఫైట్ చేశారో మనకు తెలుసు. ఆ టైంలో నాకు తెలిసి ఏదో బిల్ ఏదో వస్తే పార్లమెంట్లో ఇట్లా చింపేసి విసిరేసిన విజువల్స్ ఉంటాయి. అట్లా చాలా ఉండేవి, అట్లాంటి 1 కాదు 2 కాదు. అంటే ఆ అగ్రెసివ్ చొరబాటుదారులకు సంబంధించే ఏదో ప్రస్తావన వస్తే, కరెక్ట్ చొరబాటుదారులకి సిపిఎం ఆశ్రయం కల్పిస్తుందని అప్పుడు ఆమె మాట్లాడింది. ఇవాళ చొరబాటుదారులందరూ కూడా ఆమె ఓటు బ్యాంక్ అయిపోయారు. సో అంటే ఆ ఫ్లిప్ చేయడము, సిపిఎం ఆశ్రయం కల్పిస్తే ఈవిడ ఇల్లు కట్టించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. 2011లో ఆమె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కమ్యూనిస్టుల మీద విపరీతంగా దాడులు జరిగాయి.
మనం ఫస్ట్ విక్టిమ్స్ కమ్యూనిస్ట్లే బెంగాల్లో. కమ్యూనిస్ట్ మీద విపరీతంగా దాడులు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళు ఎటు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వెళ్ళిపోయారు. బెంగాల్ లాబీయే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కేరళ లాబీ పెరిగింది సిపిఎంకి సంబంధించి. ముఖ్యంగా అంతకుముందు బెంగాల్ లాబీయే మొత్తం డిసైడ్ చేసేది సిపిఎం స్టాండ్ని. అట్లాంటి మమతా బెనర్జీ ఇవాళ 3 టర్మ్స్ అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ 3వ టర్మ్ అయిపోయి 4వ టర్మ్ కోసం ఎదురు చూస్తున్న టైంలో భారతీయ జనతా పార్టీ వచ్చి ఆమె ఆశలని అడియాశలు చేస్తే ఆమె ఎలా ఊరుకుంటారు? సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఉన్నటువంటి వ్యక్తి. ఆమె వయసు కూడా చూస్తే 71 years ఇవాళ. ఓకే, నిజానికి మాట్లాడితే వాళ్ళ 4 ముఖ్యమంత్రులు వాళ్ళ భవితవ్యం గురించి ఆలోచిస్తున్నారు కదా. మీకు అస్సాంలో వ్యతిరేకత లేదు, మీరు గమనించండి. 4 రాష్ట్రాలు ఉన్నాయి కదండి, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం కదా. ఒక అస్సాం మినహా మిగతా 3 రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గురించి అన్ని ఎగ్జిట్ పోల్స్ మాట్లాడుతున్నాయి. తమిళనాడులో ప్రభుత్వం మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కేరళలో కన్ఫర్మ్గా చెప్తున్నారు యూడీఎఫ్ గవర్నమెంట్ వస్తుంది అని. వెస్ట్ బెంగాల్లో కూడా ప్రభుత్వం పట్ల విపరీతంగా వ్యతిరేకత ఉంది అని చర్చ నడుస్తోంది. ఒక అస్సాంలో మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. మీరు గమనించండి. అస్సాం వీళ్ళందరి ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా చూడండి మీరు. పినరాయి విజయన్ 80 years, ఓకే. స్టాలిన్ 73 years. స్టాలిన్ కంటే చిన్నది మమతా బెనర్జీ 71 years. నిజానికి స్టాలిన్ వారసుడు అయ్యేసరికి ఆయన ఏదో తక్కువ వయసు అనుకుంటారు మామూలు జనాలు, కానీ స్టాలిన్ 73 ఏళ్ల వయసులో ఉన్నాడు. 71 ఏళ్ళు మమతా బెనర్జీ, 57 సంవత్సరాలు హిమంత బిశ్వ శర్మ. దెర్ ఈస్ హ్యూజ్ గ్యాప్. అండ్ వ్యతిరేకత లేదు ఈయనకి. సేమ్ మళ్ళీ 2 టర్మ్స్ అయిపోయినాయి బీజేపీ. మీరు అబ్జర్వ్ చేస్తే అస్సాం కూడా 2 టర్మ్స్ అయిపోయింది. సర్బానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఒక టర్మ్ అయింది, ఒక టర్మ్ ఏమో హిమంత బిశ్వ శర్మ. 2 టర్మ్స్ పినరాయి విజయన్ అయింది, 2 టర్మ్స్ ఈవెన్ స్టాలిన్ కూడా డిఎంకే ప్రభుత్వం వచ్చింది తర్వాత చెప్పాలంటే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అనిపిస్తోంది ఏంటంటే మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది. మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే, ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే గతంలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. అంటే దాల్ మే కుచ్ కాలా హై, సంథింగ్ ఇస్ దేర్, సంథింగ్ ఇస్ ఫిషీ. సో ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం చేయొచ్చు ఇంకా అని అంటే, ఆబ్వియస్లీ ఆమె ఇప్పటివరకు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. అంటే బాంబులతో దాడులు ఏమైనా చేస్తుందా? చేయలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఆధ్వర్యంలో ఉంది. దాడులకి ఆమె ప్రేరేపించినా దిగే పరిస్థితి లేదు. జహంగీర్ ఖాన్ ఇంటికి వెళ్ళి ఆయనకి ధమ్కి ఇచ్చి వచ్చాడు అజయ్ పాల్ శర్మ. దాని మీద ఇంకో గొడవ అవుతుంది. ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ చేస్తారు. ఆయన మీద డెఫినెట్గా ఆయన అసలు ఆ స్టేట్ ఎట్లా దాడతాడా అని కూడా వాళ్ళు అంటున్నారు. అభిషేక్ బెనర్జీ అన్నాడు ఆ మాట. అవును, ఎట్లా దాడతాడో, నువ్వు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్వి, నువ్వు ఎట్లా దాడతావు అని. ఇంకా ఇలాంటివి చేయడానికి ఆవిడ దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ కూడా ఏది, ఆ స్ట్రాంగ్ రూమ్ బయట కూర్చుంది. ఇప్పుడు రేపు వెళ్ళి లోపల కూర్చోవాలి, ఇంకంతే, అదొక్కటే మిగిలింది ఆవిడకి స్ట్రాంగ్ రూమ్స్ లోపల. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2 రోజులు లెఫ్ట్ సార్. 2 రోజులు ఇంకేం చేయగలరు? సుప్రీంకోర్టు చెప్పేసింది, ఎలక్షన్ కమిషన్ చెప్పింది కరెక్టే కదమ్మా, మీరు కొంచెం మర్యాదగా ఉండండి అని చెప్పింది. అక్కడ అదే ఇప్పుడు అదో గొడవ నడుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టుకి పదే సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు, సుప్రీంకోర్టులో విచారణకు తీసుకొచ్చారు, ఏదో ఒకటి చేశారు. కానీ సుప్రీంకోర్టు కూడా మమతా బెనర్జీని అడపాదడపా ఆమెని ఎంపైర్ మొట్టికాయలు వేస్తూనే వస్తోంది. మీరు ఇప్పుడు ఇవాళ జరిగింది కూడా అదే. కౌంటింగ్ విషయంలో, ఎలక్షన్ కౌంటింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెడుతున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టట్లేదు అని చెప్పేసి ఒక గొడవ. ఇద్దరిని పెడతారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, ఏ వెసులుబాటు ప్రకారం పెడుతూ ఉంటారు. సో అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఏ ఆఫీసర్లు ఉండాలి, ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు అనేది. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ నిజంగానే వీడేవాడు అవినీతి పరుడు అనుకో, లేకపోతే అతను ఏ పార్టీకో కొమ్ము కాస్తున్నాడు అనుకో, అట్లాంటి వ్యక్తులు అక్కడ పెట్టరు కదా. సో అది ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి ఉంటుంది, నిర్ణయాధికారం మీద. అందుకే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెడుతున్నారు అని. లేదు సుప్రీంకోర్టు ఇది ఎలక్షన్ కమిషన్ నోటీస్లో కానీ వాళ్ళ దాంట్లో కానీ క్లియర్గా ఉందంతా, మేము వాళ్ళ దాంట్లో మేము జోక్యం చేసుకోము, సో వాళ్ళు కరెక్ట్గా డిసిషన్ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కపిల్ సిబల్ మమతా బెనర్జీ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో. సో అక్కడ కూడా వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇంకోవైపు చూస్తే ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించే క్రమంలో జ్యుడిషియల్ ఆఫీసర్స్ని పెట్టారండి. ఎస్ఐఆర్ నిర్వహించేటప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ని పెట్టి నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ ఇదేదో మీరు బీహార్లో చేసినట్టు చేయలే. మరి బెంగాల్లో ఇక మీరు కోర్టుని నమ్మవు, ఎలక్షన్ కమిషన్ని నమ్మవు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసలు అక్కరే లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని నమ్మరు, ఇంకెవరు నమ్ముతారు? అంటే ఏంటి, టీఎంసే తన పార్టీ కార్యకర్తలను పెడితే వాళ్ళు మాత్రమే నిజాయితీ పరులా, అంతేనా ఇంకా? సో అండ్ ఇంకో మీరు అబ్జర్వ్ చేయండి, రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ఈవీఎం ఫ్రాడ్ గురించి మాట్లాడినా, లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఈవీఎం ఫ్రాడ్ గురించి మాట్లాడినా, మమతా బెనర్జీ మాట్లాడలేదు చాలాసార్లు.
పైన కొంచెం ఆ ఎంపీలు మహువా మొయిత్రా లేకపోతే సాగరిక ఘోష్ వీళ్ళు ఎవరో మాట్లాడారు కానీ అదర్వైజ్ అదొక నిజమైన అంశము ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచారు అక్కడ. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయితే 3 సార్లు మీరు ఎలా అధికారంలోకి వస్తారు? 2021లో మీరు ఎలా అధికారంలోకి వచ్చారు? క్వశ్చన్ చేస్తారు కదా ఇమీడియట్లీ. ఆమె పెద్దగా అక్కడ మాట్లాడలేదు అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి. ఇప్పుడు మాట్లాడుతోంది ఈవీఎం ట్యాంపరింగ్ గురించి. ఇంతకాలం ఈవీఎం ట్యాంపరింగ్ గురించి పెద్దగా మాట్లాడని మమతా బెనర్జీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందనే జాతీయ మీడియా ఛానళ్ళు కథనాలు రాస్తున్నాయి. సో అందులో వస్తుంది అదే. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నది అంటే ఏమన్నా ఆల్రెడీ కేసు బిల్డ్ చేస్తోంది. రేపు పొద్దున ఎలక్షన్ ఫలితాలు తారుమారైతే ఆమె నిజంగా వాళ్ళ పార్టీ ఓడిపోయినట్లయితే కనుక, టీఎంసీ అధికారంలోకి రాని పరిస్థితి వస్తే కనుక, సో ఈవీఎంలో ట్యాంపర్ చేశారు అని చెప్పేసి ప్రజల్ని పక్కదోవ పట్టించవచ్చు. దాన్ని పేరు చెప్పుకొని మళ్ళీ ఇంకేదో ఉద్యమం రూపకల్పన చేయొచ్చు. ఎన్ని చేసినా ఇప్పుడు అవుట్కమ్ ఇంకా 2 రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. దాని ప్రకారం రేపు ఏం లేదండి, పోనీ హైపోథెటికలే ఆమె అసలు బంపర్ మెజారిటీతో వచ్చింది అనుకోండి, అప్పుడు మరి ట్యాంపరింగ్ ఆవిడ చేసినట్ట. అంటే అందుకే వాళ్ళు ఇప్పుడు కేసు బిల్డ్ చేస్తున్నారు. ఒకవేళ బంపర్ మెజారిటీతో వచ్చింది అనుకోండి, ఇవేవి మాట్లాడారు. బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది మమ్మల్ని ఓడించడానికి, మా మీద ఎంతో కక్ష గట్టి సెంట్రల్ ఫోర్సెస్ దింపారు, అయినా ప్రజలు వీళ్ళని తిరస్కరించారు. చూసారా, ప్రజలు అప్పుడు టీఎంసీ గెలిచినట్టు కాదు, ప్రజలు తిరస్కరించినట్టు. అదే బీజేపీ గెలిచింది అనుకోండి, బీజేపీ మెకానిజం వల్ల ప్రజల్ని తప్పుదోవ పట్టించినట్టు. చూడండి మీరు ఎంత ఫ్లిప్ చేస్తారు. దట్ ఈస్ వాట్ పొలిటికల్ పార్టీస్ డూ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఈ మొత్తం బెంగాల్ ఎలక్షన్స్ మనం గమనించినాం కదా, బెంగాల్ ఎలక్షన్స్లో జరిగేటువంటి హింస లేదా ఇప్పుడు ఈవీఎంల గురించి లేకపోతే ఎలక్షన్ ఫ్రాడ్ గురించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక్కసారి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. నా చిన్నతనంలో మా నాన్న ప్రిజైడింగ్ ఆఫీసర్ ఉండేది ఎలక్షన్స్కి సంబంధించి. ఆయన ఊర్లో నుంచి మన బ్యాలెట్ బాక్సులు తీసుకొని ఆ జీప్లో పెట్టుకొని పోలీస్ బందోబస్తు మధ్య ఆయన వెళ్తూ ఉంటే ఇట్లా భయంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళం ఒక రోజంతా మేము. మాకు తెలుసు చిన్నప్పుడు. ఎందుకంటే ఎక్కడ ఏ మందు పాత్ర పెడతాడో, ఎవరు వచ్చి పేల్చేస్తారో, ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో. నేను ఉన్నది నక్సల్ ప్రభావిత ఏరియా లిటరల్గా మాట్లాడితే. సో మరి అంటే ఆ రోజుల్లో చాలా బాగా జరిగినట్టు ఎలక్షన్స్ వీళ్ళందరి దృష్టిలో. అండ్ బ్యాలెట్ బాక్సుల్లో వచ్చి ఇంకు పోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. అసలు సీసీటీవీలే లేవు కదా, బూత్ క్యాప్చరింగ్ జరిగింది కదా ఆ రోజుల్లో. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలైన నాయకులు ఈరోజు సోకాల్ లెగసీని చెప్తున్నటువంటి నాయకులు అందరూ ఎంత రిగ్గింగ్ చేసి ఉన్నారండి ఆ రోజు. మనకు తెలియదా ఏంటి? ఆ రోజు ఎలక్షన్స్ ఏమన్నా చాలా బాగా జరిగాయి అనేవాళ్ళు, భారీగా రిగ్గింగ్, ప్రశాంతంగా పోలింగ్. అదే ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు గతమెంతో ఘనం నేడేది ఆ వైభవం అని. కానీ గతమేం ఘనంగా కూడా లేవు చాలా సందర్భాల్లో. మన ఎలక్షన్ చిత్రం అప్పట్లో ఏంటంటే హుందాగా ప్రవర్తించేవాళ్ళు, నాయకులు హుందాగా ప్రవర్తించేవాళ్ళు. ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు అవును కరెక్టే, వి యాక్సెప్ట్ ఇట్ అని గౌరవప్రదంగా పక్కకు జరిగేవాళ్ళు. ఇవాళ ఏంటంటే తప్పు చేసినా కూడా నాదే పై చేయి అనే ఒక భావన వచ్చినప్పుడే ఇట్లాంటి వింత వాదనలు పుడుతూ ఉంటాయి. రైట్ సార్.